హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు సైడు శ్రావణ మాసంలో మంగళవారం గంగాదేవికి చేసే పూజని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఈ పూజలో అయితే నేను పాల్గొన్నాను. ఇంకా మా మరిది పెళ్ళి ఉండడం వల్ల నేనైతే ఊర్లో ఉన్నాను. అందుకే ఈ గంగ పూజ చేయించుకోవడానికి నేను, మా తోటి కోడలు, అలాగే మా చిన్నత్తయ్య, వాళ్ళ కోడలు, అలాగే వాళ్ళ తోటి కోడలు అందరం కలిసి అయితే వెళ్ళామండి. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే చేస్తారు. అలా విఘ్నేశ్వరుడు పూజ పూర్తయిన తర్వాత ఈ కాలువలోనే మేము గంగ పూజ అయితే చేయాలండి. ఇంకా పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు, అలాగే చిన్న జాకెట్ ముక్క పీస్ అయితే వస్త్రం బదులు అదైతే వేస్తారు. లలితా సహస్రం చదువుతూ ఉంటే మేమైతే ఈ కాలువ అంటే నది అనమాట, గోదావరి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లోకి ఈ విధంగా పసుపు, కుంకుమ అన్నీ కూడా పూజ చేయాలండి. ఈ పూజ శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కూడా పూజ అయితే చేస్తారండి. ప్రతి ఒక్క ముత్తైదువులు కూడా ఈ పూజలో అయితే పాల్గొంటారు. ఇంకా మాకు వైజాగ్లో ఈ కాలువలు అవి నదులు ఏమీ ఉండవు కాబట్టి అక్కడ గౌరీదేవికి చేస్తారు, అక్కడ చేయించుకునేదాన్ని. ఇంకా ఈ సంవత్సరం ఈ గంగలో పూజ చేసుకోవడానికి నాకైతే అవకాశం కుదిరింది. ఇంకా లలితా సహస్రం పూర్తయిన తర్వాత గంగాదేవికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి అయితే ఇచ్చి తర్వాత ఆ కుంకుమ అయితే బొట్టు పెట్టుకొని మిగిలిన ముత్తైదువులందరికీ కూడా ఆ కుంకుమ బొట్టు అయితే పెట్టాలి. చాలా ఇయర్స్ తర్వాత ఈ పూజలో పాల్గొని, అలాగే మా చిన్న అత్తయ్య, వాళ్ళ తోటికోళ్ళు, అలాగే వాళ్ళ పెద్ద కోడలు కూడా ఫస్ట్ టైం అయితే ఈ పూజలో అయితే పాల్గొన్నారండి. ఇంకా మా చిన్న అత్తయ్యకి వాళ్ళ చిన్న అబ్బాయికి ఇప్పుడు మ్యారేజ్ అయితే ఉంది. నెక్స్ట్ మన ఛానల్లో ఒక్కొక్కరికి మ్యారేజ్ వీడియోలు అయితే వస్తాయి. పూజ పూర్తయిన తర్వాత మేము ఒకరికి ఒకరం బొట్లు అయితే పెట్టుకున్నాము. అలాగే పూజ చేసిన పంతులు గారికి దక్షిణ తాంబూలాలు కూడా ఇచ్చామండి. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం పూజ అయితే పూర్తయింది. మీ సైడ్ కూడా ఇలా పూజ చేస్తారా, లేకపోతే మీ సైడ్ ఎటువంటి పూజలు చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పూజ పూర్తయిన తర్వాత అక్కడే ఉన్న విఘ్నేశ్వరుని, దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ అందరం కలిపి ఇంటికైతే బయలుదేరిపోయాము.